హలో బిల్డర్స్, వెల్కమ్ టు దినేష్ ఫిట్నెస్. సో ఇప్పుడే జిమ్ నుంచి ఇంటికి వచ్చిన. సో ఈ వీడియో దేని గురించి అంటే చికెన్ ప్రిపరేషన్. నేను చాలా వీడియోస్లో నేను చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకుంటానో ఇంక్లూడ్ చేసి పెట్టాను, బట్ అయినా కూడా ఒక డెడికేటెడ్ చికెన్ వీడియో అనేది లేదు. చాలా మంది అడుగుతున్నారు, సో మేము అంతా సెర్చ్ చేయాల్సి వస్తుంది వేరే వీడియోస్లోకి వెళ్ళని చెప్పి. అందుకే ఒక డెడికేటెడ్ చికెన్ రెసిపీ మేకింగ్ చూపిస్తా. దీనికి కావాల్సింది మీకు ఒక ప్రెషర్ కుక్కర్, చికెన్ అండ్ జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్ మాత్రమే. చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, అంతే. ఇది ఎలా చేసుకోవాలి ఏమని చెప్పేసి చెప్తాను. ఫస్ట్లీ మనమైతే క్రియేటిన్ చేసుకుందాం, ఎందుకంటే పోస్ట్ వర్కౌట్లో క్రియేటిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 1 వీక్ నుంచి నాకు జిమ్ అండ్ డైట్ అనేది లేదు. బెంగళూరులో కొన్ని వర్క్స్ మీద తిరిగినాను. కంప్లీట్గా నేను బెంగళూరుకి అయితే షిఫ్ట్ అవుతున్నాను. అది ఎందుకు ఏమనేది ఫర్దర్గా నేను రీల్స్లో అయితే చెప్తాను. అందుకే క్రియేటిన్ లేదు, మజిల్ కూడా చాలా వరకు స్ట్రింక్ అయిపోయింది. వర్కౌట్ లేదు, క్రియేటిన్ లేదు, డైట్ లేదు. డైట్ అంటే ఎలా అంటే మీల్స్ అనేది స్కిప్ చేశాను. ఎప్పుడైతే మనం మీల్స్ స్కిప్ చేస్తామో ఆటోమేటిక్గా మన మజిల్ అనేది కూడా స్ట్రింక్ అయిపోతుంది. సో ఇది కివీ కిక్ ఫ్లేవర్. క్రియేటిన్ని జస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ దగ్గరికి వెళ్ళి ఆ వాటర్ పడితే సరిపోతుంది. నేను ఎటువంటి మిక్స్ చేయని కూడా అవసరం లేదు. ఆ ఫ్లోలోనే మొత్తం క్రియేటిన్ అంతా మిక్స్ అయిపోతుంది. ఇది తాగుతానే మనం చికెన్ ప్రిపరేషన్ అనేది చేద్దాం. ఫస్ట్లీ చికెన్ని వాష్ చేసుకొని, ఇది అరౌండ్ 400 grams అలా ఉంటుంది. కంప్లీట్లీ బోన్లెస్ అనమాట, బోన్లెస్ చికెన్. దీన్ని వాష్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ వైజ్ నేను 4 అని చెప్పాను కదా, ఇది వచ్చేసి నాకు అలా అలవాటు అయిపోయింది. మీరు ఒకవేళ యాడ్ చేసుకోవాలనుకుంటే ఏమేమి యాడ్ చేసుకోవచ్చు కూడా చెప్తాను మీకు. ఇదే మన 400 grams ఆఫ్ చికెన్. దీంట్లో ఫస్ట్లో నేను యాడ్ చేసేది చిల్లీ పౌడర్. చిల్లీ పౌడర్ అనేది నాకు ఎంత కావాలో కొంచెం లిటిల్ బిట్ ఇలా వేసుకుంటాను. యాక్చువల్లీ మీరు ఇది కావాలంటే మ్యారినేట్ చేసుకొని మరీ కుక్ చేసుకోవచ్చు, బట్ నాకు ఎందుకో ఇలానే అలవాటు అయిపోయింది. దాని తర్వాత కొంచెం టర్మరిక్ పౌడర్. ఇది బేసిక్ బాడీ బిల్డింగ్ చికెన్ అనుకోండి, ఇంకా ఏం టేస్ట్ వద్దు నాకు, ఎటువంటి ఏం వద్దు అనుకునే వాళ్ళకి. ఓకే, ఇది అయిపోయిందా. ఇది వచ్చేసి హోమ్ మేడ్ చికెన్ మసాలా. మీరు మీకు నచ్చిన చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకోవచ్చు, కానీ హోమ్ మేడ్ చికెన్ మసాలా కొంచెం. దీంట్లో గరం మసాలా కొన్ని అన్ని మిక్స్ ఉంటాయి కదా, ఆల్ మసాలాస్ అలా. అయిపోయిందా. లాస్ట్ అండ్ ఫైనల్గా మనం సాల్ట్, చూసారా, సాల్ట్ కొంచెం లిటిల్ బిట్, అంతే. ఇంకొక ఫైనల్ ఇంగ్రీడియంట్ ఏమంటే జింజర్ గార్లిక్ పేస్ట్. కొంచెం బాగుంటుంది జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది, లిటిల్ బిట్, ఒక 1 స్పూన్ అనుకోండి. సో ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవడమే. సో కంప్లీట్గా ఇలా మిక్స్ చేసుకొని, మీకు కావాలని కూడా కొంచెం దీన్ని మ్యారినేట్ చేయొచ్చు, చేస్తే బాగానే ఉంటుంది, ఇంకా బెటర్గా ఉంటుంది. బట్ నేను మన గురించి తెలుసు కదా, ఓపిక ఉండదు మనకు. దీంట్లోకి వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ వేస్తే మళ్ళీ విజిల్స్ ఎక్కువ వస్తాయి. లైక్ ఇప్పుడు చాలు, లైక్ చికెన్ కన్నా కొంచెం పై వరకు ఉంటే చాలు. దీన్ని మనం 3 to 4 విజిల్స్ పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఇది కాకుండా మాకు ఇలా చేసుకోవడం ఇష్టం లేదు, ఇంకొంచెం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కావాలనుకుంటే దీంట్లోకి మీరు ఒక బిగ్ సైజ్ టమోటా, స్మాల్ సైజ్ ఆనియన్, 2 చిల్లీస్, కొత్తిమీర, పుదీనా లైక్ కట్ చేసి వీటన్నిటిని యాడ్ చేసి సేమ్ ఇదే ఇప్పుడు ఏవైతే మసాలాస్ యాడ్ చేసామో అవి యాడ్ చేస్తే సరిపోతుంది. 3 to 4 విజిల్స్ పెట్టి తీసిన తర్వాత ఇంకా కొన్ని వాటర్ అనేది ఉంటాయి. మీకు గ్రేవీ లాగా కావాలనుకుంటే వాటర్ అనేది ఉన్నప్పుడే మీరు తీసుకోవచ్చు. అలా కాకుండా నేను గ్రేవీ లాగా తిన్నాను, సో వాటర్ అంతా పోయేంత వరకు ఇంకొక 5 minutes అలానే పెడతా స్టవ్ మీద. అప్పుడు కంప్లీట్గా ఇది చికెన్ రెడీ అయిపోతుంది. ఓకేనా. సో ఇది వచ్చే లోపల మనం క్రియేటిన్ చెప్పేస్తూ ఇంకొక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. లైక్ మీ అందరికి తెలిసిన విషయమే, మనం డైమండ్ ఫిట్ అని చెప్పేసి ఒక క్లాతింగ్ బ్రాండ్ అనేది లాంచ్ చేసాం. అది ఫస్ట్ డ్రాప్ అనేది చాలా బాగా పోయింది. ఇప్పుడు మనం న్యూ కలెక్షన్స్ అనేది తీసుకొని వచ్చినాం. ఇది సెకండ్ డ్రాప్. ఇప్పుడు ప్రజెంట్ నేను వేసుకున్నది కూడా డైమండ్ ఫిట్ కంప్రెషన్ అనమాట. ఇది కంప్రెషన్ ఒక వెనమ్ డిజైన్తో వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ ఈ ట్రాక్ కూడా మనదే. సో ఎవరైతే డైలీ జిమ్కి వెళ్తారో కంపల్సరీ వాళ్ళకి అవుట్ఫిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బిలో 1000 రూపీస్లో ప్రతి ఒక్కటి దొరికేది ఇప్పుడులో ఏ వెబ్సైట్లో దొరకడం లేదు. ఒక్క మన dimonfit.com వెబ్సైట్లోనే మీకు ఎవ్రీథింగ్ బిలో 1000లో దొరుకుతాయి. ఓవర్ సైజ్ టీ షర్ట్స్ ఉంటాయి, ట్రాక్స్ ఉంటాయి, కంప్రెషన్స్ ఉంటాయి. ఈసారి నా పర్సనల్ ఫేవరెట్ వచ్చేసి కంప్రెషన్ అనమాట. ఇది అండర్ ఆర్మర్ ఏదైతే ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తుందో అదే మనం కంప్రెషన్కి యూజ్ చేసాం. ఈ డిజైన్ చేయడానికి చాలా స్ట్రగుల్ అయ్యామన్నమాట. ఈ డిజైన్ చూసుకున్నట్లయితే హ్యాండ్స్ మీద కానీ చాలా మంచిగా బ్లెండ్ అవుతుంది. ఒక్కసారి మన డిమోన్ఫిట్ వెబ్సైట్ విజిట్ చేయండి, కంపల్సరీ మీ అందరికీ చాలా బాగా నచ్చుతాయి. అండ్ ఇంకా ఫర్దర్గా నేను చాలా లైక్ బ్యాగీ ట్రాక్స్ కానీ, ఓవర్ సైజ్ టీ షర్ట్స్ కానీ, స్లీవ్లెస్ టీ షర్ట్స్ కానీ, వెస్ట్స్ కానీ ఇవన్నీ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను ఇన్ కమింగ్ డేస్. లైక్ 1 or 2 monthsలో ఇవన్నీ ఉంటాయి. సో కంపల్సరీ ఏదైతే మిస్ అవ్వకండి. అండ్ ఈ 1 week పాటు నాకు డైట్ అండ్ వర్కౌట్స్ కుదరలేదన్నమాట చేయడానికి. సో మజిల్ అనేది కూడా స్ట్రింక్ అయింది. లైక్ బైసెప్ సైజు ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా అయిపోయింది చూడండి. సో మళ్ళీ దీన్ని నేను రీగెయిన్ చేయాలి. ఒక 2 weeks
వీక్స్ మళ్ళీ నేను పర్ఫెక్ట్గా ఉంటే ఎవ్రీథింగ్ అన్ని రీగైన్ అవుతాయి. అండ్ చాలా రోజుల తర్వాత నాకు ఇష్టమైన మీల్ అనేది ట్రై చేస్తున్నాను, చికెన్, రైస్ అండ్ బీన్స్ అనమాట. వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఆ మీల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను, ఏవేవి ఎన్ని గ్రామ్స్ అనేది చూపిస్తాను, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి లైక్ కంప్లీట్గా వాటర్ మొత్తం వెళ్ళిపోయినాయి, ఇంకొంచెం ఉంది. దీంట్లోకి నేను ఏం చేస్తానంటే, మీరు కూడా ఏం చేయొచ్చు అంటే ఒక 5 to 10 grams ఆఫ్ గీ అనేది వేసుకోవచ్చు. ఎందుకంటే ఆ అరోమా కోసం, ప్లస్ కొంచెం మీకు ఆ పచ్చి వాసన ఇలా ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది. మ్యాక్స్ ఉండదు, ఇన్ కేస్ అంతే. దాన్ని అలా తిప్పేస్తే చూడండి, అసలు మీకు ఇంకొక కర్రీ కూడా అవసరం లేదు. రైస్ లెక్ మీకు ఆ కర్రీ అనేది వస్తూ ఉంది, ప్లస్ దాంతోపాటు హెల్తీ చికెన్. ఆయిల్ ఏం యూస్ చేయలేదు మనం, ఓకేనా. సో ఇదే మన చికెన్. దీన్ని మొత్తం డ్రైగా కావాలంటే చేసుకోవచ్చు, కొంచెం కర్రీ కావాలనుకుంటే చేసుకోవచ్చు. ఇన్ కేస్ దీంట్లో టమోటా కానీ, ఆనియన్, చిల్లీ ఇవేమన్నా కొత్తిమీర అవన్నీ యాడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు స్టార్టింగ్లోనే. అప్పుడు మీకు ఇంకొంచెం ఎక్స్ట్రాగా కనిపిస్తుంది, ఓకేనా. సో ఇదే నా బాడీ బిల్డింగ్ చికెన్. సో ఫస్ట్లీ రైస్ అనేది ఒక 300 grams తీసుకుంటున్నా. మెజర్ వచ్చేసి కుక్కుడే మెజర్ చేస్తున్నా. సో యాక్చువల్లీ మనం బ్రౌన్ రైస్ తినేవాళ్ళం, బ్రౌన్ రైస్ అయిపోయింది, ఆర్డర్ చేశాను. అది కొంచెం లేట్ అవుతుంది, అందుకే వైట్ రైస్ చేసుకున్నాను. వైట్ రైస్ కూడా మంచిదే, బట్ నాకు అది అలవాటు అయిపోయింది బ్రౌన్ రైస్. ఓ షిట్. ఒకప్పుడు ఇలా, ఇప్పుడు సంథింగ్ 1 gram 2 gram ఎక్కువైంది కదా, దాన్ని కూడా ఇలా తీసేటోని. ఇప్పుడు అంత స్ట్రిక్టెడ్ అయితే లేం కాబట్టి అలానే పెడుతున్నా. దీంతో పాటు మన టేస్టీ చికెన్ కర్రీ. దీంట్లోకి ఎటువంటి కూర కూడా అవసరం లేదు యాక్చువల్లీ. అండ్ ఫైనల్గా నా ఫేవరెట్ బీన్స్. దీంట్లో వచ్చేసి ఇవి బీన్స్ అనేవి స్టీమర్ బాయిల్ అనేది మీరు చేసుకొని దీని మీద కొంచెం పీనట్స్ పౌడర్ అనేది చల్లుకోవచ్చు, లేదా ఈ బీన్స్ని ఈ చికెన్తో పాటు కూడా కుక్ చేసుకోవచ్చు, ఓకేనా. మా మమ్మీ ఆల్రెడీ చేసి పెట్టింది కాబట్టి నేను ఇవే తీసుకుంటున్నా. సో ఇదే నా మీల్, నా ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ మీల్, చికెన్, రైస్, వెజిటేబుల్స్, ఓకేనా. మరి వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే ఈ బైసెప్ని చూసి ఫాలో కొట్టేసేయండి.